ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆవకాయ ఎప్పుడెప్పుడు పెట్టుకొని ఎప్పుడెప్పుడు లాగించేయాలనా అని ఉంటుంది కదా. ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం? నేను అడిగేది కూడా చాలా తప్పు మాట కదా. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అయితే ఏంటి ఆ హరిత 2 నాళ్ళు వీడియోస్ పెడుతుంది, బాగా పెట్టిన తర్వాత మళ్ళీ మూడో నాడు చూద్దాము అంటే వీడియో కనిపించదు అనుకుంటున్నారా? మా ఫ్రెండు వాళ్ళ చెట్లకి మామిడికాయలు కాస్తే 3 కాయలైతే ఇచ్చిందనమాట. అయితే ఏంటి అంటే ఇవి ఆచారి కాయలు. ఇవి చట్నీకి అయితే చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేపించి ఆ తర్వాత వాళ్ళతో పెట్టిస్తున్నానమాట. మనకి ఆ కొలతలు అలా పెడతా ఉంటాను కానీ అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇవేంటి అంటే ఉసిరికాయలు. ఉసిరికాయలు కూడా ఇలా ఎండబెట్టేసుకొని పొడి చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం కూడా ఇలా కట్ చేసేసాను. ఏంటి అంటే ఇది బాగా ముదిరిపోయాయి మామిడికాయలు. అయితే ఇంకా వీటిని ఎంత కట్ చేస్తున్నా కూడా రావట్లేదండి. అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత అది ఉంటుంది కదా రోకల్ది, దాంతో అయితే కొట్టేస్తుందనమాట మా పెద్దమ్మ. ఎప్పుడు ఏంటి అంటే ఆశకు చాలా ఎక్కువగా పెట్టించుకునేదాన్ని. కాకపోతే ఏంటి అంటే మేము అంతగా తినము. అది ఉన్న కొత్తలో అయితే 2 రోజులు అలా తింటాం కానీ ఆ తర్వాత ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అలా తింటూ ఉంటాము. అంతా కూడా చివరికి వచ్చేసరికి వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి 3 కాయలు అయితే మాకు సరిపోతాయి అని చెప్పేసి ఇవైతే పెట్టేసుకుంటున్నాను. వీటితో అయితే కొలతలతో అయితే పెడుతుందనమాట మా పెద్దమ్మ. చాలాసార్లు ఏంటంటే అల్లంతో ఆవకాయ అయితే చేస్తుంది. చాలా బాగుంటుంది అది కూడా. ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను చూపిస్తాను. ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలంటే దానికి కొంచెం టైం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎండలు తక్కువగా ఉన్నప్పుడైతే పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులే నిలువ ఉంటుంది. కాకపోతే మనం అప్పుడప్పటికి తినాలి అంటే ఇలా 2 కాయలు 3 కాయలు అలా పెట్టేసుకుంటే ఒక 2 నెలలకు అలా వస్తుందన్నమాట. నాకేంటి అంటే 1 ఇయర్కి సరిపడా 3 కాయలు అయితే సరిపోతుందన్నమాట. నార్మల్గా మా ఇంట్లో ఏంటి అంటే ఎర్రకారము అవన్నీ కూడా ఉంటాయి. తర్వాత చింతతొక్కు ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఇవి అయితే సరిపోతాయి అన్నమాట. వీటితో అయితే ఒక 5 అలా తీసుకుంది. 5 దానికి ఒకటి ఈ ముక్కలకి ఏంటి అంటే 1.5 కారము, తర్వాత కొంచెం తక్కువ ఒకటి ఉప్పు అయితే తీసుకుందనమాట. ఉప్పు కూడా కల్లుప్పు అయితే మేము ఎండకు ఎండబెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టి వేసుకుంటాము. తర్వాత ఎల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేస్తాము, 1 కప్పు దాకా వేస్తామన్నమాట. కొంచెం ఎండలు తక్కువగా ఉన్నప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా, కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు అయితే మామిడికాయ చట్నీ అయితే పట్టుకుంటారు. సంవత్సరానికి ఒక 8 కేజీలు 10 కేజీలు అలా తెచ్చేసుకొని అమ్మ వాళ్ళు అలా అయితే పెట్టుకుంటారు. ఇంకా మాకు ఇద్దరికే కదా అని చెప్పేసి నేను తక్కువగానే పెట్టేశాను. తర్వాత ఉప్పు కూడా నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడేది కూడా నేను ఏంటి అంటే కల్లుప్పు ఎండకు పెట్టేసుకొని బాగా ఆరిన తర్వాత మిక్సీకి అయితే పట్టేస్తాను. నార్మల్గా వచ్చే ఉప్పు అయితే మేము అసలు తినమండి. చాలా తగ్గించేసామన్నమాట ఈ మధ్య. ఇంకా ఇదే కల్లుప్పు ఉంటుంది కదా, దాన్నే మిక్సీకి పట్టేసుకొని మెత్తనుప్పుగా కూడా యూస్ చేస్తున్నాను. ఇదైతే కొత్త కారం అండి. ఇది కాస్త కారం ఎక్కువగానే ఉంది. అందుకని చెప్పేసి 1.5 కారం అయితే వేస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఎల్లిపాయలు అయితే మనకు ఎంత కావాలో మేమైతే 1 కప్పు దాకా తీసుకున్నాము. తర్వాత 2 కప్పుల దాకా నూనెను కాగబెట్టేసి ఆ తర్వాత అందులోనే తిరువాత గింజలు వేసేసుకొని అలా అయితే పక్కకు పెట్టేసాము. నూనె చల్లారాలి కదా. తర్వాత ఏంటి అంటే మెంతులు ఆవాలు ఉంటాయి కదా, వీటిని కాస్త వేయించి మిక్సీకి అయితే పట్టేసింది. అదైతే పొడి సగం పొడి అయితే వేస్తుంది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇంకా ఇదైతే సరిపోతుందండి. ఇంకా అంతా కూడా కలిపేసుకొని నూనె వేసుకున్నామంటే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఏంటి అంటే ఆవకాయ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, తడి అనేది తగలకుండా. తర్వాత ముక్కలు మనం కట్ చేస్తాం కదా, వాటిపైన జీడి తీసేసి మళ్ళీ జీడి తీసిన తర్వాత పల్చటి ఒక లేయర్ ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. అదైతే కంపల్సరీగా ఇవన్నీ కూడా చేసుకుంటే మన చట్నీ మనం కరెక్ట్గా పెట్టేసామంటే సంవత్సరం పాటు చెక్కు చెదరదనమాట. ఇలా అన్నీ వేసాం కదా ఒక గిన్నెలో, అదంతా కూడా బాగా కలిపేసుకొని అందులోనే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఏంటి అంటే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అలా అవుతుంది కదా, అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగానే కాగబెట్టేసింది. మరీ ఎక్కువ నూనె తేలేంత అయితే పోయానమాట నేను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గడ్డలాగా కడుతుంది అని చెప్పేసి మరీ ఎక్కువ అయితే పోయాను నేను.
ఇంకా ఇక్కడైతే 2 అయితే తీసిపోయింది. ఇంకా ఆ 2 కూడా కరెక్ట్ సరిపోయింది. మరీ ఎక్కువ అవ్వలేదు, మరీ తక్కువ అవ్వలేదు, కరెక్ట్ అయితే సరిపోయిందనమాట. ఇలా అన్నీ కలిపేసుకొని ముక్కలైతే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత థర్డ్ డే ఉంటుంది కదా, ఆ థర్డ్ డే రోజు మళ్ళీ మనము ఒకసారి కలిపేసుకొని మనం ఎందులో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నామో అందులో అయితే పెట్టేసుకోవాలి. నార్మల్గా ఏంటి అంటే స్టీలు ఇలా అల్యూమినియం పాత్రలో మనం అలానే పెట్టేసుకోకూడదు. ఇంకా స్టీల్లో పెట్టినా కూడా ఒక రకంగా ఉంటుంది, కానీ అల్యూమినియం దాంట్లో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. ఇది పులుపు కదా, అందుకని చెప్పేసి గిన్నెలోనే అలా పెట్టేసేయకండి. మనం ఒక ప్లాస్టిక్ దానిలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. థర్డ్ డే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు అలా తక్కువైతే మళ్ళీ కాస్త వేసుకొని కలిపేసుకోవాలి. ఏది తక్కువైనా కూడా థర్డ్ డే రోజు మనం వేసేసుకొని కలిపేసుకుంటే అది నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ ఆయిల్ ఇవంతా కూడా మంచిగా కలిపేసుకొని నేనైతే ఆ ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆవకాయ పెట్టినప్పుడు కాస్త వేడి వేడి రైసు ఆ గిన్నెలో వేసేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎంతమందికి అలా ఇష్టం? చాలామందికి అమ్మమ్మతో కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఆవకాయ కలుపుతూ ఉన్నప్పుడు ఆ చేతితో ముద్దలు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే ఇలా అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. థర్డ్ డే రోజు ఒకసారి ఉప్పు అలా చెక్ చేసేసుకొని తక్కువగా అలా అయిందనుకోండి మళ్ళీ ఒకసారి వేసేసుకుంటాను. ఏంటి అంటే నిల్వ పచ్చళ్ళు బయట కొన్నామనుకోండి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. మనలాగా మళ్ళీ తడి తగలకుండా తర్వాత అంటుముట్టు ఏవి తగలకుండా అలా పెట్టేసుకోవాలి అంటూ ఉంటారు కదా. అలా మనము తడి గిన్నెలు పెడుతుంటారు అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది కదా. ఎందుకు అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేస్తారు, అందుకని చెప్పేసి. ఇప్పుడున్న రోగాలు సరిపోతాయి కదా, మళ్ళీ కొత్త కొత్త రోగాలు అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఆవకాయ. బయట నుంచి తెచ్చేసుకొని చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా కలిపిన తర్వాత ఇందులో అన్నం వేసేసుకొని ఇలా ముద్దలైతే పెట్టేస్తుంది. ఇందులోనే ఎప్పుడు కూడా చింత చిగురు పప్పు కూడా వేసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా అన్నం మిగిలింది అని చెప్పేసి మేము కూడా తింటా ఉన్నాము. నచ్చిందా వీడియో?